గురూజీ, దంపతుల సఖ్యత కోసం అనుష్ఠానం తెలియజేస్తా అన్నారు. ఇక ఈరోజు చూడండి, జాగ్రత్తగా రాసి పెట్టుకోండి. ఇది ఎందుకంటే ఇలాంటి విచారాలు అప్పుడప్పుడే వస్తాయి. మనము ఇన్ని రోజులు యోగక్షేమం చేసుకోవచ్చు, కానీ ఇది అనుష్ఠానం. ఈరోజు చిన్నది ఒక రాగి రేకు తెలుసు కదా, రేకు తాయితాలన్నీ కట్టడానికి దానిపైన రాయడానికి యూజ్ చేస్తారు. చిన్నది రాగి రేకు, ఏదైనా పూజ సామాగ్రంలో తీసుకోండి. రాగి రేకు అర్థమైంది కదా. దాని రేకు పైన చక్కగా భార్య పేరు, భర్త పేరు. ఫస్ట్ ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు ఆడవాళ్ళు చేస్తారనుకోండి, వాళ్ళ భర్త పేరు రాయాలి. భర్త పక్కన బ్రాకెట్లో వాళ్ళ అమ్మగారు, ఎందుకంటే వాళ్ళ అమ్మగారు గర్భంలో జన్మించారు కాబట్టి అది రాయాలి. ఎందుకంటే ఒక పేరులో 100 మంది ఉంటారు కదా, అందుకు అర్థం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదో ఒక పేరు ఉంటుంది, ఆ పేరు రాసి పక్కన వాళ్ళ అమ్మ పేరు రాయాలి, కింద భార్య పేరు రాయాలి. అంటే ఎవరైతే వ్రతం చేస్తారో వాళ్ళ పేరు, తర్వాత పక్కన వాళ్ళ అమ్మగారు పేరు రాయాలి. దాన్ని చక్కగా మర్చేసి చిన్నది తేనె బాటిల్లో వేసేసి బిరిటి మూసేయాలన్నమాట. మూసేసి దాన్ని ఏం చేయాలంటే ఒక రాగి రేక, ఒక చెంబు చిన్నది రాగి చెంబు కానీ లేదన్నా మట్టి కుండ చిన్నది అందులో పెట్టేయాలి. పెట్టేసి దాని నిండి బియ్యం పోసేయాలి. బియ్యం పోసి దాని ఒక బట్టలో, తెల్ల బట్ట కానీ పసుపు బట్టలో ఒక కట్టేయాలన్నమాట. కట్టేసి దాన్ని దేవుడి గదిలో పెట్టాలి. లేదు అన్న దేవుడి ఫోటో ముందో, మీకు ఎక్కడ అనుకూలం అవుతుందో అక్కడ, మీరు ఎక్కడుంటారు అక్కడ, పీజీలో ఉంటే పీజీలో, ఇంట్లో ఉంటే ఇంట్లో, దేవాలయంలో ఉంటే దేవాలయంలో, మీరు ఎక్కడుంటే ఏ దేశంలో ఉంటే ఆ దేశంలో దాన్ని అక్కడ పెట్టేసి ఈరోజు సాయంత్రం పాల్లోకి కాస్త నెయ్యి అందులోకి వేయాలి. వేసి దాన్ని చక్కగా పక్కన పెట్టుకొని దాన్ని లక్ష్మీనారాయణ అని అది ఏదైతే ఉంటుందో దాన్ని లక్ష్మీనారాయణ అని తెలుసుకొని దానికి పసుపు కుంకం చక్కగా రాసి, నా భర్త మేమిద్దరు కూడా అన్యోన్యంగా సుఖదాంపత్యంగా మేము ఉండాలి, జీవించాలి అని సంకల్పం చేసి దానికి పసుపు కుంకం పెట్టి పుష్పాలు అర్చించాలి. అర్చించి అంటే దానికి పూజించేయాలి. దీపం దాని ముందర వెలిగించాలి. దీపం వెలిగించేటప్పుడు నెయ్యి దీపము, అందులోకి కొంచెం ఆవాల నూనె 2 మిశ్రణం చేసి దాని ముందు 2 దీపాలు వెలిగించాలి. 2 దీపాలు వెలిగించి యథాశక్తి ఏ పూలు ఉంటే ఆ పూలని లక్ష్మీ అష్టోత్తరం ఒకసారి, నారాయణ అష్టోత్తరం లేదా లక్ష్మీనారాయణ అష్టోత్తరం అనే వస్తుంది. లేదంటే లక్ష్మీ అష్టోత్తరం పుష్పాల్లో అక్షంతుల్లో, లేదంటే పుష్పాలు ఉంటే పుష్పాలు, లేదా అక్షంతులు ఉంటే అక్షంతుల్లో ఇలా ప్రకృతి నమః వికృతి నమః అలా చేసుకోవాలి. తర్వాత నారాయణ, ఓం కేశవ నమః నారాయణ మాధవాన్ని విష్ణు అష్టోత్తరం చదువుకోవాలి. ఇవి 2 చదువుకోండి. అయిన తర్వాత చక్కగా పాల్లోకి కాస్త పచ్చిపాలు, దాంట్లోకి ఏమి చక్కెర అలాంటిది ఏమి వేయకూడదు. ఆ పాల్లోకి కాస్త నెయ్యి వేసి అదే నైవేద్యం చేయాలి. అంతే, దాన్ని పూలో తీసి ప్రోక్షణ చేసి అదే నైవేద్యం తీసుకోవాలి. తర్వాత అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.